అదే మెయిన్గా శీతాకాలంలో ఈ స్మోగ్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. దట్ క్లియరెన్స్ గాలి వీచడం అంత తక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియర్ ఉండదు. సో ఇఫ్ యూ సీ ఇన్ ఢిల్లీ దట్ వింటర్ సీజన్స్ ఆర్ వెరీ డేంజరస్ బికాస్ దేర్ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ దేర్. అది అంత తొందరగా క్లియర్ కాదు. సో పొల్యూషన్ ఎక్కువ, తేమ శాతం తక్కువ ఉంటుంది, విచ్ మేక్స్ యువర్ లంగ్స్ డ్రై అండ్ కఫం అనేది పేరుకుపోతూ ఉంటుంది. అండ్ చల్లని గాలి వల్ల బ్రాంకోస్పాజం అంటే శ్వాసనాలు సంకోచించడం జరుగుతుంది. సో బెటర్ టు అవాయిడ్ పొల్యూటెడ్ ఏరియాస్. ట్రావెల్ అన్లెస్ నెసెసరీ డోంట్ ట్రావెల్, ఎస్పెషలీ పొద్దున పూట చాలా చల్లగా ఉండే టైంలో లేట్ నైట్స్. దట్ ఈస్ వన్ థింగ్. Second thing, these are the most common trigger. Second thing, avoid smoking. That's I'm repeatedly telling, no smoking, no smoking, no smoking. Yes, sir. Or you don't have a friendship with the persons who smoke. So passive smoking is also danger. Then third thing is, see, again I told you that vaccination. Vaccination is more important, which prevents from infections. Okay. And have a dust-free environment. మీ ఇంట్లో కూడా dust-free environment. మరీ అంటే ఇఫ్ యూ ఆర్ అఫోర్డబుల్, ఇట్స్ నాట్ కంపల్సరీ, బట్ యూ కెన్ హ్యావ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ విచ్ క్లీన్స్ యువర్ HEPA ఫిల్టర్స్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్స్. లిటిల్ బిట్ కాస్ట్లీ, బట్ దోస్ హూ కెన్ అఫోర్డ్ దే కెన్ యూజ్ దాట్. ఓకే. అండ్ ముఖ్యంగా ఏంటంటే సింపుల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ మెథడ్ ఏంటంటే మిడ్ మార్నింగ్లో మీరు కాసేపు కిటికీలు తెరిచించండి 20-20 minutes, క్లోజ్డ్ ఎయిర్ టైట్ ఛాంబర్స్ లేకుండా చూసుకోవడము. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఏసీ, sometimes you have to keep it open for some time, 20-30 minutes per day, where సూర్యరశ్మి ప్లస్ ఇవన్నీ వచ్చేటట్టు. దెన్ ఏసీలో కూడా 24 అట్లా సెంటిగ్రేడ్ అట్లా యూ హ్యావ్ టు మెయింటైన్ బిట్వీన్ 20-24 కైండ్ ఆఫ్ థింగ్. దెన్ కీపింగ్ ద ఎన్విరాన్మెంట్ వెరీ కార్పెట్స్, మీ కర్టెన్స్ అవన్నీ ఎవ్రీ 1 week ఒకసారి క్లీన్ చేసుకోవడము. బెడ్షీట్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ కూడా ఎవ్రీ 1 week ట్రీట్ చేసి అవన్నీ చేయడం ద్వారా మీరు ఎక్స్పోజర్స్ని తగ్గించుకోగలుగుతారు.